హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. కరీనా స్థానంలో నయనతార. గ్రామీణ నేపథ్యంలో విజయ్ దేవరకొండ యాక్షన్ కథ. రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ స్మార్ట్. ఈ నెల 10న ప్రతినిధి 2. మనసుల్ని హత్తుకునే రాజు యాదవ్. హాయ్ ఫ్రెండ్స్, మనది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కరీనా స్థానంలో నయనతార. కేజీఎఫ్ విజయాల తర్వాత యష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాత్రను నయనతార దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు పూర్తి చేసిందని, కథ నచ్చడంతో సినిమా చేసేందుకు నయన్ అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఇందులో ఆమె యష్కు జోడీగా కనిపిస్తుందా లేక సోదరిగా నటిస్తుందా అన్నది స్పష్టత లేదు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గ్రామీణ నేపథ్యంలో విజయ్ దేవరకొండ యాక్షన్ కథ. కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకి ఇది 59వ చిత్రం. ఇది వరకు రాజావారు, రాణిగారు సినిమాని తెరకెక్కించిన దర్శకుడే రవికిరణ్ కోలా. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ నెల 9న వెల్లడించనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్ ఎంటర్టైన్మెంట్తో డబుల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్లో హీరో రామ్ని ఫుల్ మాస్గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు డబుల్ స్మార్ట్లో అంతకు మించి ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డబుల్ స్మార్ట్. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలో కన్నా ఇంకా మాస్గా కనిపించడంతో పాటు స్టైలిష్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెంతీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నెల 10న ప్రతినిధి 2. నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన ప్రతినిధి 2 ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయుల శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. విజయవంతమైన ప్రతినిధికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ఇది. నారా రోహిత్ ఓ పాత్రికేయుడిగా కనిపిస్తారు. సిరిలెల్లా కథానాయిక, దినేష్ తేజ్,
సప్తగిరి, జిషుసేన్ గుప్తా, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మనసుల్ని హత్తుకునే రాజు యాదవ్. నవ్విస్తూనే మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాలను పంచుతుంది రాజు యాదవ్. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలన్నారు తేజ సజ్జా. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం హైదరాబాద్లో రాజు యాదవ్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గెటప్ శ్రీను కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అంకిత కారాట్ కథానాయిక, కృష్ణమాచారి కే దర్శకుడు, ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కళ్ళేపల్లి నిర్మాతలు. ఈ నెల 17న ప్రేక్షకులకు ముందుకు వస్తోంది ఈ చిత్రం. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.